ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యే నమ. శ్రీమాత్రే నమో నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమో. ఓం నమ శివాయ శివాయ గురువే నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమ. క్రీం మహాకాళికాయ నమో నమ. ద్రాం దత్తాత్రేయాయ నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వాటి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, వాటి ప్రభావం వల్ల అదృష్ట యోగం ఏ రకంగా వస్తుంది, అష్టైశ్వర ప్రాప్తి ఏ రకంగా వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే, ప్రధానంగా శుక్రుడి యొక్క మార్పు, నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది. కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం, ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క రవి బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క తులారాశిలో సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే బుధుడంతా కూడా ఈ యొక్క వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. అంగారకుడ సంచారం కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ కన్యా రాశిలో సంచారం చేస్తున్న శుక్ర భగవానుడు అంతా కూడా నవంబర్ 3వ తారీఖు రోజునంతా కూడా నీచ స్థానం నుంచి తన స్వచ్ఛేత్రమైన తులారాశికి ప్రవేశం చేస్తున్నాడు. తన స్వచ్ఛేత్రమైన తులారాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవానుడు అంతా కూడా రవితో పాటు, అంటే సూర్య భగవానుడితో పాటు కలియుగతో ఉంటాడన్నమాట. 18వ తారీఖు దాకా జరుగుతుంది ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా. ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు ప్రధానంగా నీచ స్థానం నుంచి బయటపడి తన సొంత ఇల్లైన తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల అఖండమైన అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వాళ్ళ జాతకరీత్యా గ్రహబలం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచార రీత్యా యొక్క గ్రహ యొక్క స్థితిగతి వల్ల వాళ్ళకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి కానీ, అదృష్ట యోగం కలిసి రావడానికి కానీ, ఆకస్మిక ధనాభం సిద్ధించడానికి కానీ ప్రధానంగా శుక్రుడి యొక్క గోచార ఫలితాలంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి స్వరూపంగా, మహాలక్ష్మి అనుగ్రహం కోసం అని చెప్పేసి ప్రధానంగా శుక్రుడి ఆరాధన చేయడం వల్ల మీకు అంతా కూడా స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతకంలో అంతా కూడా శుక్రభగవానుడు కొంచెం బలహీన పడి ఉంటే కనుక ప్రధానంగా శుక్రభగవానుడు అంతా కూడా యోగకరంగా మీకు ఉండడానికి కారణమవుతుంది. భోగభాగ్యాలకు కారణం, ప్రధానంగా చూసుకుంటే అఖండమైన సుఖ జీవితానికి కారణమవుతుంది. ఈ యొక్క అన్యోన్య దాంపత్యానికి కారణమవుతుంది. శుక్ర భగవానుడు అంతా కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు కలగాలన్నా, వ్యాపారంలో మంచి కీర్తి గణించాలన్నా, సంఘంలో గౌరవం పెరగాలన్నా, వ్యాపారాన్ని విస్తారం చేసుకోవాలన్నా, వ్యాపారంలో అష్టైశ్వర్య యోగం రావాలన్నా శుక్ర భగవానుడు కారణమవుతాడు. ప్రధానంగా శుక్ర భగవానుడు అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్యయోగం సిద్ధించేయాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఈ యొక్క ఫలితాల్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహగోచారంలో వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొన్ని గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా శని భగవానుడి దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద పడుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే వృషభ రాశి మీద పడుతుంది. ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం కర్కాటక రాశిలో ప్రవేశం చేసి డిసెంబర్ 5వ తారీఖు దాకా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం 48 రోజుల దాకా, అంటే మనకి డిసెంబర్ 5వ తారీఖు దాకా ఈ యొక్క 48 రోజుల దాకా ఈ యొక్క అతిచారంలో సంచారం జరిగిన తర్వాత మళ్ళీ తిరోగమనం జరిగి మిథున రాశిలో ప్రవేశం చేసి జూన్ 14వ తారీఖు దాకా ఉంటారన్నమాట. 2026 జూన్ 14వ తారీఖు దాకా ఉంటారు. ఈ యొక్క మిథున రాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది. మళ్ళీ యథాస్థానానికి మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ రకంగా సంచారం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పుకోబోయే విషయం అంతా కూడా శుక్ర భగవానుడు మార్పు అంతా కూడా తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి, ఈ యొక్క అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుందా, వ్యాపారంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి, వ్యాపారంలో అంతా కానీ, ఉద్యోగంలో కానీ, వివిధ వ్యాపారంలో కానీ, కుటుంబ సమస్యల్లో ఉన్న వాళ్ళైనా కానీ ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అష్టైశ్వర్య యోగం సిద్ధించాలి, అదృష్ట యోగం కలిసి రావాలి, రాజ్యయోగం కలిసి రావాలి అంటే కనుక శుక్ర భగవానుడికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా నవంబర్ నెల మనకంతా కూడా కార్తీక మాసానికి నవంబర్ 20 దాకా అంతా కూడా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసంగా చెప్పడం జరుగుతుంది. ఈ మాసంలో కల్లా ఉత్తమమైన మాసం, శ్రేష్టమైన మాసం అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శివకేశుల యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైంది. ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతుల ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారో పరమేశ్వరుడికంతా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, ప్రధానంగా చూసుకుంటే నారికెల జలంతో కానీ, శుద్ధోదకంతో, గంగా జలంతో కానీ, భస్మోదకంతో కానీ ఎవరైతే అభిషేకం చేస్తూ ఉంటారో అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా
మారేడు దళాలతోటి ఈ యొక్క లక్షపత్రి పూజ అనేది కార్యక్రమం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటారు. అటువంటి దివ్యమైన కార్యక్రమం అంతా కూడా పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. మహాలక్ష్మి ప్రీతికరంగా మారేడు దళాలతోటి తులసి దళాలతోటి అర్చన విధానం చేయించుకోవడం వల్ల నిత్యమంతా కూడా మహాలక్ష్మీదేవికి అంతా కూడా స్త్రీ సూక్త విధానంగా యజ్ఞాధికరతులు ఆచరించడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా గోమాత సేవ ఎవరైతే నిత్యమంతా కూడా చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారీత్యా శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. వృషభ రాశి జాతకులకి ప్రధానంగా గోచారీత్యా శుక్రుడి యొక్క మార్పు తులారాశులు ప్రవేశం చేసిన శుక్రభగవానుడి యొక్క అనుగ్రహం అంతా కూడా ఏ రకంగా లభిస్తుంది అని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ వృషభ రాశి అధిపతి అయిన శుక్రభగవానుడు అంతా కూడా తులారాశిలో ప్రవేశం చేయడం, ఈ యొక్క సొంత ఇంటికంతా కూడా మారడం అనేది యోగకరంగా ఉంటుంది, విపరీత రాజయోగానికి కారణమవుతుంది. ప్రధానంగా నీచ స్థానంలో సంచారం చేసిన శుక్రభగవానుడు అంతా కూడా ఇక్కడ స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇచ్చి ఉండవచ్చు, కానీ ఇప్పుడు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది. ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి శుక్రభగవానుడి మార్పు వల్ల విశేషమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మీరు ప్రధానంగా జన్మజాతకంలో శుక్రభగవానుడు రాష్ట్రాధిపతి అంతా కూడా ఏ స్థానంలో ఉన్నారో చూసుకోవాలి. లగ్నవశాత్తు చూసుకొనేసి ఇక్కడ గోచారీత్యా శుక్రభగవానుడు ఇక్కడ ఈ యొక్క స్వరాశిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు. కావున ప్రధానంగా మీకంతా కూడా తులారాశిలో ప్రవేశం చేసిన శుక్రభగవానుడు రాజయోగ కారణమవుతుంది. ఇక్కడంతా కూడా బొబ్బర్లు అరసందలు దానం చేసుకోవడం, తెల్లటి పంచని బ్రాహ్మణోత్తం దానం చేయడం, ప్రధానంగా చూసుకుంటే అరటి పండ్లను దానం చేయడం వల్ల విశేష రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. ఇంట్లో ఆహ్లాదకరంగా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీరంతా కూడా శుభమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది. విందు వినోదాల్లో బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా ఆనందంగా జీవితానికి ఆస్కారం ఉంటుంది. మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి జాతకులంతా కూడా మాసాంతంలో మంచి లాభాలు గణించడానికి ఐశ్వర్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అప్పుల బాధ నుంచి బయటపడడానికి ఈ యొక్క శుక్రుడి మార్పు వల్ల మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. ప్రధానంగా చూసుకుంటే టెక్స్టైల్ రంగంలో వాళ్ళు క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకంతా కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడు అంతా కూడా ఇక్కడ కళాత్మక జీవితానికి కారణమవుతారు. కావున ప్రధానంగా సినీ రంగంలో వాళ్ళు కానీ, ప్రధానంగా ఈ యొక్క సాంస్కృతిక రంగంలో ఉండే వాళ్ళైనా కానీ ప్రధానంగా మంచి అవకాశాలు సిద్ధించి సంఘంలో మీకంతా కూడా పేరు ప్రఖ్యాతలు గణించడానికి, ఆకస్మిక లాభం సిద్ధించడానికి, మంచి ఆఫర్స్ అంతా కూడా కొత్త కొత్త ఛాన్సెస్ అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధికరతలు కానీ, ప్రధానంగా చూసుకుంటే కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా శుక్రభగవానుడు ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి. ఇక్కడ శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది. కావున శని భగవానుడు ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది. ఇక్కడ అంగారకుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానంలో ఈ యొక్క సంచారం జరుగుతుంది. బుధ భగవానుడు కూడా సప్తమ స్థానంలో సంచారం జరుగుతుంది. కావున ఇక్కడ అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. మీ జన్మజాతకాన్ని అంతా కూడా పరిశీలన చేసి మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు జన్మజాతకం అంతా కూడా వాట్సాప్ అంతా కూడా చేయండి. తద్వారా మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరంతా కూడా జాతకరీత్యా ఎటువంటి పరిష్కారాలు ఉన్నా కానీ మీరు ప్రశ్నారూఢ ప్రకారంగా జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని లగ్నచక్రవశాత్తు ఈ యొక్క దత్తనాడి ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పరాశర ప్రకారంగా కూడా జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీకంతా కూడా నాడీ జ్యోతిష ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేసుకొని మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ, ఇంట్లో ఈది బాధలు కానీ, ఇంట్లో కష్టాలు కానీ ఉన్నా కానీ, ఎటువంటి సమస్యలు కానీ మీరు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యకాలకు కోసమని, సంతాన యోగం కోసమైనా కానీ పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మీరంతా కూడా ఈ యొక్క పరిష్కారాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా కార్తీక మాసంలో శివపార్వతుల కళ్యాణం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా మీరంతా కూడా కార్తీక దీపాన్నంతా కూడా కార్తీక మాసంలో దీపం అంతా కూడా వెలిగించడం వల్ల ప్రదోష కాలంలో ఎవరైతే కనుక రావి చెట్టు దగ్గర శివాలయ ప్రాంగణంలో కానీ, రామాలయ ప్రాంగణంలో కానీ, దేవాలయ ప్రాంగణంలో రావి చెట్టు దగ్గర కానీ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఆమునే దీపాన్ని వెలిగించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. శత సహస్ర గోదాన ఫలితం కలుగుతుంది. దీపారాధన చేసిన తర్వాత దానికి పసుపు కుంకుమ గంధంతో పుష్పంతో అలంకరణ చేసి దానికంతా కూడా
ప్రధానంగా పరమేశ్వరుడి యొక్క నామాలతోటి షోడశోపచార పూజ చేసుకున్న తర్వాత రావి చెట్టుకంతా కూడా దండం పెట్టుకోవడం వల్ల, నమస్కారం చేసుకోవడం వల్ల, ఎవరైనా కానీ రావి చెట్టుకి ముట్టుకోకుండా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అదృష్టి యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా మీరంతా కూడా ఎవరైతే కార్తీక మాసంలో దీపదానం చేస్తారో ఉసిరిక దీపదానం చేయడం వల్ల మీకంతా కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది, మోక్ష జ్ఞానం సిద్ధిస్తుంది, వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి మనకి కార్తీక పురాణంలో చెప్పడం జరిగింది, శివపురాణంలో చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శివపార్వతుల కళ్యాణం కానీ, ఈ యొక్క లక్ష్మీనారాయణ కళ్యాణం కానీ, సీతారాముల కళ్యాణోత్సవం కానీ దేవాలయ ప్రాంగణంలో పుణ్యక్షేత్రంలో మీరు ఆచరింపచేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే శాలిగ్రామ దానాన్ని దానం చేయాలి. ఎవరైతే శాలిగ్రామ దానం చేస్తారో మీకంతా కూడా విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. బ్రాహ్మణోత్మికంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి మీరంతా కూడా ఇక్కడ మహావిష్ణు స్వరూపంగా ఉన్న బ్రాహ్మణోత్మికంతా కూడా శాలిగ్రామ దానం చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది. ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి, వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. శ్రీమాత్రే నమః.